హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అండ్ నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మనం చూస్తాం. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని చెప్పేసి మమతా బెనర్జీ గారు అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ రోజు ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు మారచ్చు అని అంటున్నారు. అంటే మరి ప్రభుత్వాన్ని కూల్చడానికి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, మరి నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదా అని డౌట్స్ అయితే సాధారణంగా అందరిలో కలుగుతుంది. సార్ మరి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదు అనుకోవడానికి వీళ్ళ తాలూకా అంటే అత్యాశ, తొందరపడుతున్నాం తప్ప మోదీ చాలా చతురుడండి. ఎంత చతురుడంటే మనం మోదీ ఆత్మగా ఫీల్ అవుతున్నటువంటి అమిత్ షాని ఎంత పక్కన పెట్టాడు. అంటే శరీరాలు వేరైనప్పుడు కూడా ప్రాణం ఒకటే అన్నట్టుగా ఉన్న వాళ్ళిద్దరూ అంటే అవసరార్థం అంటే ఎవరు కావాలి. ఆయన మాట వరుసకి ఈ ఆంధ్రదేశం లేకపోతే బీహారు లేకపోతే ఇంకేదో చెప్తున్నప్పుడు కూడా ఆయన మనసులో ఉంది ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఏ విషయాల్లో అమిత్ షా పట్టించుకోలేదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ ఎందుకు పూర్తిగా భిన్నం అయిపోయాయి. లా అండ్ ఆర్డర్స్ భిన్నం అయిపోయినట్టయితే దట్ ఇండికేట్స్ ది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది కేంద్రం హోమ్ మాట. అందువల్ల అవన్నీ ఆయనకు అర్థమయ్యాయి. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అన్నట్టు మోదీకి ఎక్కడ నగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు కాబట్టే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మోడీ పవన్ కళ్యాణ్ని అంతమంది సీనియర్స్ ఉంటుండగా, అంతమంది పార్లమెంటేరియన్స్ ఉంటుండగా ఆకాశాన్ని పొడవలసిన అవసరం లేదు. అలాగే బద్ధ విరోధైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తావనే చేయకుండా ఉండాలి జనరల్గా, కానీ తెచ్చాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మోదీకి పరిపాలన తెలీదు, నిర్ణయాలు తీసుకోవడం తెలీదు అనుకోవడం వాళ్ళ తొందరపాటు చర్య, లేకపోతే అమాయకత్వం అన్నమాట. ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ నిర్ణయాలు ఉంటాడు అన్నారు కదా, అన్నమాట వాస్తవమైనా వరుసగా జంపులు అంటే వాళ్ళ పార్టీలోంచి వలసలు వచ్చాయి ఇక్కడికి. అలాగే అంటారన్నమాట. ఎందుకు ఓడిపోయిన వాళ్ళు ఉక్రోషంతో అంటారు. అది మనం పరిగణలో తీసుకోకూడదు. డెఫినెట్గా మోదీ మాత్రం కొనసాగుతాడు. ఈసారి పరిపాలన బాగుంటుంది. లాస్ట్ పరిపాలనలో కొన్ని అవకతవకలు జరిగి లా అండ్ ఆర్డర్స్ మిస్ అయ్యి కరప్షన్ పెరిగిపోయి ఇదంతా ఆయన తెలుసు, తెలియదని కాదు. కానీ ఈసారి పరిపాలన బాగుంటుందని ఘంటాపథంగా చెప్పగలను. అంటే రాష్ట్రాలకి నిధులు ఇవ్వడం కానీ, రాష్ట్రాలకి జవాబుదారీతనం ఉండడం కానీ ఇవన్నీ ఈసారి రెక్టిఫై అవుతాయి. ఇక మమతా బెనర్జీ విషయానికి వచ్చినట్టయితే మొదట్లో బాగుండేది. తర్వాత పదవీ దాహం ఎప్పుడైతే ఉండేదో చాలా నేత చీరలు, పలచని చీరలు, చాలా సింపుల్గా చెప్పులు ఉండేవన్నమాట. కానీ పదవీ దాహం మొదలైన తర్వాత ఈ పదవీ దాహం ఎలాంటిదంటే ఒక రచయిత చెప్తాడు. ఏమంటాడంటే మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి ఊరుకోలేదు. ఇక ఒక్కసారి రక్తం పీల్చడం నేర్చుకుందంటే ఊర్లోకి వచ్చేస్తుంది. అలాగా ఈ రాజకీయ నాయకులు కూడా ఈ క్యాన్వాయిలు, తర్వాత ఏమో ఈ గౌరవాలు, ఇవన్నీ జైహో అండాలు ఇవన్నీ రుచి మరిగిన తర్వాత పిచ్చెక్కిపోతారు అన్నమాట రాజకీయాలు. లేకపోతే అట్లాంటి పనే చేసింది. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ తాలూకు అధీనంలో మమతా బెనర్జీ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉందో అయిపోయింది. ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు, ఈ కాలుకి యాక్సిడెంట్ అయినట్టుగా కట్టుకట్టాడు. కట్టుకట్టిన మమతా బెనర్జీ ఏం చేసింది, ఒకసారి అనుకోకుండా లేచిపోయింది. అప్పుడు ఆవిడ తాలూకు ఆ నాటకం అంతా బయటపడింది అన్నమాట. ఎందుకంటే సహజంగా ఎక్కువ గీతలు ఉన్నప్పుడు బోర్డు మీద రాస్తే ఆ గీతల్లో ఈ గీత కనిపించదు. కానీ మామూలు వైట్ పేపర్ లాంటి దాని మీద గీతలు గీస్తే స్పష్టంగా కనిపిస్తాయి. అదే జరిగింది మమతా బెనర్జీ విషయంలో. ఆవిడ ఎక్కువ తప్పులు చేయలేదు, తప్పులు చేయకుండా రాజకీయ నాయకులు ఉంటారు, తక్కువ తప్పులు చేసింది. ఇప్పుడు పదవీ దాహం ప్రారంభమైందన్నమాట. ఇప్పుడు తరం అవుతుందంటే మోదీ గారిని దించడం, అయితే మోదీ గారిలో మార్పు రావడం చాలా గమనించి ఇప్పుడు వలసలు పోతున్నారు.
బీజేపీలోకి. ఇక్కడ తెలంగాణలో బాగా వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో వలసలు వెళ్తున్నారు, ఆంధ్రాలో కూడా బీజేపీ పార్టీ ప్రాణం పోసుకుంది కనుక ఇట్లాంటివన్నీ ఊహాగానాలే కానీ మనం పరిగణలో తీసుకోలేము. మోదీ ఈజ్ గ్రేట్. అంటే సార్ ఎన్డీఏలో అంటే ఏదైనా చిన్న గొడవలు అటు ఇటు అయినా కూడా కొంతమంది విభేదించి బయటకు రావడం అని చూస్తుంటాం. వాళ్ళని ఇండియా కూటమి క్యాప్చర్ చేసే అవకాశం ఉంది కదా, అంటే ముందు నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి, విభేదాలు కంపల్సరీగా వస్తాయని చెప్పి. కరెక్ట్. ఈ ఆలోచన నీకే ఉంటే మోదీ గారికి ఉండదా? కాదండి, ఈ ఆలోచన నీకే ఉంటే మోదీ గారికి ఉండదండి. ఎవడెవడు జంప్ చేస్తున్నాడు, ఎవడు వస్తున్నాడు, వచ్చేవాడు ఎవడు, వాడికి ఏం కావాలి, ఇవన్నీ ఆయనకు ఉండవండి. అది ఒక పట్టాభిషేకాన్ని అంత కాలదనుకుంటారా ఎవరైనా? గనక అదంతా మనం ఊహాగానాలు కానీ డెఫినెట్గా ఈసారి మోదీ మంచి అంటే బెటర్ దాన్ ది లాస్ట్ టర్మ్ అన్నమాట. మంచి పరిపాలన అందిస్తాడు. ఎవరెవరికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్తాడు. ఒకవేళ పొరపాటున ఎన్డీఏలోంచి వెళ్ళిపోయినట్టయితే వీళ్ళందరి ప్రాణాలు ఆయన పిడికెట్లో ఉన్నాయండి. మొత్తం ఎవరిని ఎలా నోరు మూయించాలో ఆయన తెలీదు, ఎవరిని ఎలా పట్టి తీహార్ జైలు పంపించాలో తెలీదు. కనుక ఆయన అంటే భయం ఉంది, ప్రేమ ఉంది, రెండూ ఉన్నాయి. కనుక ఆయనకి పరిపాలన దక్షత ఉంది ముఖ్యంగా. తర్వాత ఏంటంటే ఆయన పిఎం అయిపోయి ఎక్కడో పెద్ద అంటే భవంతిలో ఉండి విశ్రాంతి తీసుకోవటం లేదు. పిఎంగా అయిపోయి ప్రజల మధ్యకి వెళ్తున్నాడు, ప్రజలతో కలుస్తున్నాడు, వాళ్ళు నిలబేయాలన్నమాట. అది మోదీకి బాగా తెలుసు. సార్ ఈవెన్ అంటే ఇండియా కూటమి నితీష్ కుమార్ గారికి కూడా పిఎం పదవి ఆఫర్ చేసింది అని చెప్పేసి బయట పెట్టడం చూసాం నిన్న మన ఎన్డీఏ కూటమి వాళ్ళు. అంటే మరి ఆయన అయితే వెళ్ళలేదు, మరి ఫ్యూచర్లో ఏమైనా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తే వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయంట? ఇండియాకు గెలవాలి కదండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పరిపాలనలో కొన్ని మళ్ళంటే చెప్పుకున్నాం ఈ లోపాలు ఉన్నాయండి. కుటుంబంలో ఎక్కడో గొడవ జరిగి అరాజకాలు పెరిగిపోతుంటే కుటుంబ పెద్ద పట్టించుకోలేదు కదా. అవినాష్ రెడ్డి పూర్తిగా హత్యకి సూత్రధారని తెలిసిన తర్వాత వెంటనే మూయించేయాలి కదా, కవితను మూయించినట్టు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కొందరిని కాపాడడం, కొందరిని జైల్లో వేయడం చేశారు కనుక అలా ఉంది. ఇప్పుడు అలా కాదు కదా. మళ్ళీ ఇండియా కూటమి గెలుస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఆయనకి లీడర్గా ఓ సీరియస్నెస్ లేదు. అది పెద్ద పొరపాటు. కష్టపడుతున్నాడు, ఎన్ని చేస్తున్నాడు, కానీ లీడర్గా సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ లేని వ్యక్తికి రాజకీయాల్లో పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంటే ఏదైనా చిన్న గొడవలు అటు ఇటు అయినా కూడా కొంతమంది విభేదించి బయటకు రావడం అని చూస్తుంటాం. వాళ్ళని ఇండియా కూటమి క్యాప్చర్ చేసే అవకాశం ఉంది కదా, అంటే ముందు నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి, విభేదాలు కంపల్సరీగా వస్తాయని చెప్పి. కరెక్ట్. ఈ ఆలోచన నీకే ఉంటే మోదీ గారికి ఉండదా? కాదండి, ఈ ఆలోచన నీకే ఉంటే మోదీ గారికి ఉండదండి. ఎవడెవడు జంప్ చేస్తున్నాడు, ఎవడు వస్తున్నాడు, వచ్చేవాడు ఎవడు, వాడికి ఏం కావాలి, ఇవన్నీ ఆయనకు ఉండవండి. అది ఒక పట్టాభిషేకాన్ని అంత కాలదనుకుంటారా ఎవరైనా? గనక అదంతా మనం ఊహాగానాలు కానీ డెఫినెట్గా ఈసారి మోదీ మంచి అంటే బెటర్ దాన్ ది లాస్ట్ టర్మ్ అన్నమాట. మంచి పరిపాలన అందిస్తాడు. ఎవరెవరికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్తాడు. ఒకవేళ పొరపాటున ఎన్డీఏలోంచి వెళ్ళిపోయినట్టయితే వీళ్ళందరి ప్రాణాలు ఆయన పిడికెట్లో ఉన్నాయండి. మొత్తం ఎవరిని ఎలా నోరు మూయించాలో ఆయన తెలీదు, ఎవరిని ఎలా పట్టి తీహార్ జైలు పంపించాలో తెలీదు. కనుక ఆయన అంటే